హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుడీస్. ఈరోజు మనం ఎంతో సాఫ్టీగా అలానే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ స్లైసెస్ 2, ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, 2 పచ్చిమిర్చి తరుగు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడా, కారం 1/2 టేబుల్ స్పూన్, ఎగ్స్ 3, ఆయిల్ 3 స్పూన్స్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ తరుగు, టమాటో తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కారం, సరిపడా సాల్ట్, గరం మసాలా వేసి అందులోనే ఎగ్స్ కూడా పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని 2 మినిట్స్ బాగా అంతా కలిసేలా ఫోర్క్తో కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని వేసి స్ప్రెడ్ చేసుకొని దానిపై బ్రెడ్ స్లైస్ని సెంటర్లో పెట్టి 2 వైపులా ఎగ్ మిక్చర్ని పట్టించాలి. ఇది లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. నేను 3 ఎగ్స్ని 2 బ్రెడ్ స్లైసెస్కి వాడానండి. మీరు కావాలంటే 2 బ్రెడ్ స్లైసెస్కి 2 ఎగ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆమ్లెట్ ఒకవైపు కాలాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇలా 1 మినిట్ అయ్యాక దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్రాసెస్లో ఇంకో బ్రెడ్ ఆమ్లెట్ని కూడా తయారు చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సాఫ్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలానే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.